హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇష్టం ఉన్నోళ్ళు మాత్రం ఈ వెరైటీని తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చి గోరుచిక్కుడుకాయలు ఎండు చేపలు కలిపి చేసిన పులుసు అండి. ఈ పులుసు కోసం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. గోరుచిక్కుళ్ళు మాత్రం కొంచెం సేపు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ అయితే మాత్రం ఒక విజిల్ కుక్కర్ వేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ఎండు చేపలు వేడి నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన తీసుకోవాలండి. దాని తర్వాత పులుసు కోసం ఇలా చింతపండు రసంలో ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా పులుసు ఇష్టం లేని వాళ్ళు టమాటాని స్కిప్ చేసేసి ఓన్లీ ఆనియన్ చింతపండు రసంతో ఈ పులుసు చేసేసుకోవచ్చు. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇవి మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పులుసుని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత ఇందులోకి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. మరీ పులుసు చిక్కగా ఉంటే బాగోదండి, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలని యాడ్ చేశాను. దాని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. పులుసు కొంచెం దగ్గర పడ్డాక లోకి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన గోరుచిక్కుడుకాయ ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.